నమస్కారం. నేను చందు. కాలం, టైము వ్యక్తి జీవితంలో కాలం కన్నా విలువైనది ఉండదు. ఒక వ్యక్తి సమయపాలన పాటించడాన్ని బట్టే అతని జీవితం ఆధారపడి ఉంటుంది. చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలిగితే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. లేదంటే ఆ పనికి ఏమాత్రం విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా అవసరానికి ఉపయోగపడకపోతే ఆ ప్రతిభా పాఠవాలు నిరర్ధకమే కదా! అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరం పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి లేదా వ్యవస్థ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందిస్తూ ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తుంటారు. అయితే ఆ సేవలు సమయానికి ఉపయోగపడితే సదరు వ్యవస్థ పైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. అలా సదభిప్రాయం ఏర్పడితే ఆ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్థికంగా లాభాలు గడించేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పురోగతిని కాలం శాసించగలదని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం, గడువు లోపల పనిని పూర్తి చేయగలిగితే అవసరాలకు అంతరాయం కలగదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఈ 3 కాలాలు మనిషిపై చాలా ప్రభావవంతమైనవి. బాల్యంలో ఆటలాడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధానం. దీన్ని ఆరోగ్యవంతమైన బాల్యంగా చెప్పుతారు. ఆటల వలన శరీరం అలసిపోతుంది, దాంతో సమయానికి తింటారు. తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోధనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకొస్తుంది. అలాగే ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీరారోగ్యానికి, చదువుకు, వృత్తికి సహాయపడతాయి. ఎంత శ్రద్ధ పెట్టి చదివితే అంత గుర్తింపు వస్తుంది. కష్టపడి బాల్యకాలంలో చేసే సాధన యవ్వన కాలాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని వృద్ధాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్ట ఫలితం మరొక కాలంలో కనబడుతుంది. అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి, అందుకు శ్రమించాలి అంటారు పెద్దలు. కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయి. అయితే అంతకుముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి వ్యాయామంతో దృఢంగా తయారైతే ఆ దృఢత్వం అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తినిస్తుంది. అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే ఆ తర్వాత కాలంలో కలిగే ఆర్థిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి తనతోటి వారికి సహాయపడుతూ ఉంటే ఆ తర్వాత కాలంలో ఎదురయ్యే కష్టాలతో తన తోటి వారే తనకు అండగా నిలబడతారు. ఈ విధంగా కాలం వ్యక్తి జీవితంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. అందుకే కాలాన్ని బంగారంతో పోల్చారు. అందుకే కాలం చాలా విలువైనది. ఇది ఒక మాటగా ఉండవచ్చు, ఒక సేవగా ఉండవచ్చు, ఒక సాయంగా ఉండవచ్చు, డబ్బు రూపంలో ఉండవచ్చు, ఎలాగైనా ఉండవచ్చు. కానీ కాలం చాలా విలువైనది అనేది మాత్రం సత్యం. అందుకే అనవసరమైన పనులతో కాలాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే కరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురావడం జరిగే పని కాదు. అంటే టైంని ఎంత పకడ్బందీగా వాడుకుంటే మన జీవితం అంత బాగుంటుంది. మరోసారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఈ 3 కాలాలు మనిషిపై చాలా ప్రభావం చూపిస్తాయి. బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధానం. దీన్ని ఆరోగ్యవంతమైన బాల్యంగా చెప్తారు. ఆటల వలన శరీరం అలసిపోతుంది, దాంతో సమయానికి తింటారు. తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోధనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకొస్తుంది. అలాగే ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీరారోగ్యానికి, చదివే చదువులు వృత్తికి సహాయపడతాయి. ఎంత శ్రద్ధ పెట్టి చదివితే అంత గుర్తింపు ఉంటుంది. ఇదన్నమాట టైం గురించి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.